విశాఖను భారీ వర్షం వణికిస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాల్వల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా జరుగుతోంది. విద్యార్థులు వర్షంలో తడుస్తూనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. ఓకే, ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి విశాఖ నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం జ్ఞానాపురం సెంటర్ దగ్గర వాహనాలు రాకపోకలతో ఆగిపోయినాయి. పలు కాలనీలు నీట మునిగిపోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2 గంటలకు పైగా కుండపోత వర్షం కురిసింది. అటు ఎంసెట్ కౌన్సిలింగ్ వస్తున్న విద్యార్థులతో పాటుగా ప్రజలు కూడా చాలా అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన దగ్గర డీసీపీ, మన దగ్గర ఏసీపీ ఉన్నారు. విశాఖ నగరంలో ట్రాఫిక్ జామ్కి సంబంధించి ఆయన ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితి ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భారీ వర్షాలకు విశాఖలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అని చాలా చోట్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాలేజీలు కూడా నీటి మునుగుతున్నాయి. మీ దగ్గర సమాచారం. యాక్చువల్గా కుండపోతగా వర్షాలు పడటం వల్ల ట్రాఫిక్ ఇంపార్టెంట్ చావుల మధుం దగ్గర బాగా కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందండి. దాన్ని మేము అదర్ రోడ్స్లో పోర్ట్ రోడ్లో డైవర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రైల్వే స్టేషన్ ఏరియాలో కూడా యూజీడీ వర్క్స్ దగ్గర కూడా కొంచెం రోడ్స్ సింక్ అవడం జరిగింది. అన్ని దగ్గరలో కూడా ట్రాఫిక్ స్లో అయింది. పూర్తిగా జామ్స్ అయితే కాదు, డైవర్ట్ చేసినందువల్ల ట్రాఫిక్ స్లోగా వెళ్తుంది. ముఖ్యంగా ప్రజలకి సివిక్ సెన్స్ లేదు. డ్రైనేజెస్ లో చెత్త అంతా డ్రైనేజెస్ లో వేసినందువల్ల హెవీగా ఒకేసారి రెయిన్స్ పడినందువల్ల అన్ని డ్రైన్స్ జామ్ అవడం జరిగింది. ముందు మరి సివిక్ సెన్స్ ప్రజల్లో క్రియేట్ చేయడానికి మరి అందరం కృషి చేయాలి. ఈవెన్ జీవీఎంసీ కానీ అందరూ ఆర్గనైజేషన్స్ అందరూ పోలీస్ సైడ్ నుంచి కూడా సివిక్ సెన్స్ ముందు క్రియేట్ చేస్తే తప్ప ఈ రకమైన ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయడానికి మరి కష్టమవుతుంది. కాబట్టి ముందు డ్రైనేజెస్ లో చెత్త వేయకుండా చూస్తే ఈ ప్రాబ్లం భవిష్యత్తులో రాకుండా ఉంటుంది. ఈ రోజైతే ఈ కుండపోత వర్షాల వల్ల మన ట్రాఫిక్ కొంచెం స్లో అయింది. మన ఇమీడియట్ గా మా ట్రాఫిక్ నుంచి అందరినీ అలర్ట్ చేసి వేరియస్ రోడ్స్ లో మేము ట్రాఫిక్ డైవర్ట్ చేసి పంపించడం జరుగుతుంది. కొంచెం జామ్ అయిందనే దానికుంటే కొంచెం ట్రాఫిక్ స్లో అవటం మాత్రం ఈ వర్షం వల్ల నిజమండి. జోంద్రి పరిధిలోని చాలా కాలనీల్లో ఇప్పుడు మొత్తం నీటి మునిగిన ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ చావుల మీద కానీ జ్ఞానాపురం ఏరియాలో చాలా కాలనీలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జోంద్రి కమిషనర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే ఈ వరద నీటిని పంపించడానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు? జీఎంసీ నుంచి ఎంతసేపట్లో మీ ఫోర్సెస్ రంగంలో దిగబెట్టుకోండి? కమిషనర్ ఆదేశాల మేరకు జోంత్రి లో పరిధిలో ఉన్న ఈ కాన్వెంట్ జంక్షన్ కొంచెం యాక్చువల్ మిలిగింది, 4 feet వరకు వచ్చింది. దాని ముఖ్యంగా ఏంటంటే పోర్ట్ నుంచి వెళ్ళి డైవర్ట్ చేసే కాలువలన్నీ కూడా అక్కడ స్టక్ అయ్యమాట అండి. దానివల్ల ఇమీడియట్గా మా కమిషనర్ ఆదేశాల మేరకు ఒక 2 JCBలు అండ్ టిప్పర్లు కూడా పెట్టి అవన్నీ క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు బస్ ఫ్లో కూడా ఆల్రెడీ వెళ్తుందన్నమాట, క్లియర్ అయిపోయింది. ఒక 30 minutesలో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది సార్. డ్రైన్స్ నుంచి వచ్చిన వాటర్ అయితే కాదు, వర్షం నుంచి వచ్చిన వాటర్ మాత్రమే. ఆల్రెడీ మేము కమిషనర్ ఆదేశాల మేరకు మొత్తం డీజిల్ టన్నేజ్ కూడా 80% చేయడం జరిగింది. దానివల్ల ఎక్కడ కూడా కాలువలు అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కాలువలు అయితే మాత్రం బాగా ఫ్లో అవుతున్నాయి. ఎటు వచ్చేది బయట నుంచి వచ్చే డ్రైన్ వాటర్ ఇక్కడ స్టక్ అయ్యి పోర్ట్ నుంచి వెళ్ళేది సీలో కలిసేది బ్లాక్ అవ్వడం వల్ల ఇది అయ్యింది. ఒక 6 గంటలో మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ట్రాఫిక్కి పోలీసు వారు కూడా మాకు సహకరించారు, వాళ్ళకి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రైట్ భోగి, మొత్తం మీద యుద్ధ ప్రాతిపదికన ఏదైతే భారీ వర్షాలు వచ్చిన నీటిని తొలగించడానికి కానీ లేకపోతే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కాకుండా పోలీసు అలాగే జీవీఎంసీ సంయుక్తంగా విధుల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఫోర్సెస్ ఆల్రెడీ రంగంలోకి వచ్చినాయి. అయితే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతుంది. దీనివల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది. మరోవైపు విశాఖ డ్రైనేజీకి సంబంధించినంత వరకు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు కాన్వెంట్ జంక్షన్ దగ్గర ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. కేవలం బస్సులు కూడా చాలా అవసరం పడుతూ వస్తున్నాయి. 4 అడుగులకు పైగా ఇక్కడ వాటర్ నిలిచిపోయింది. ఈ వాటర్ అంతా కూడా పోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఏదైనా విశాఖలో కొద్దిపాటి వర్షానికి దాదాపు 1.5 పైగా కుండపోత వర్షం కురిసింది. కుండపోత వర్షానికి విశాఖ నగరంలోనే చాలా కాలనీల ప్రజలైతే నరకయాతన అనుభవించారు. ప్రధానంగా యూజీడీకి సంబంధించినంత వరకు వర్కులు సరిగ్గా జరగకపోవడం, చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపోతుండడంతో కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ అయితే అదనపు బలగాలను మోహరించి వీళ్ళని తొందరగా ఈ ఏదైతే నిలిచిపోయిన నీటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ హరితో, రవిచంద్ర, NTV, విశాఖపట్నం. థ్యాంక్ యూ రవిచంద్ర.